నమస్కారం సార్. సార్ గతంలో మనం చూసుకుంటే రాష్ట్రానికి పెట్టుబడులు అనేది ఏమీ తీసుకురాకుండా జగన్మోహన్ రెడ్డి మొబ్బుపెట్టారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్రానికి అభివృద్ధి చేయాలని ఎంతో కృషితో వాళ్ళు పాల్గొంటూ వస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఒకటమ్మా, ఆంధ్రప్రదేశ్కి ఏదైనా లోటు ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడం. మన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతం చూసినా, లేకపోతే అటు పైన ఉన్నటువంటి ఉత్తరాంధ్ర చూసినా మ్యాక్సిమం మనకు వాళ్ళకి గుర్తుకొచ్చేది ఏంటంటే వలసలు. అక్కడ ఉపాధి లేక ఆ ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళిపోవడం. కాస్త ఏదన్నా చదువుకున్న యువత ఉందంటే ఇక్కడ సరైనటువంటి పరిశ్రమలో కంపెనీస్, ఐటీ ఇండస్ట్రీస్ లాంటివి ఏమీ లేకపోగా దాంతో హైదరాబాదో, చెన్నై, బెంగళూరు అలా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. గ్రామాల్లో పరిస్థితి ఏంటంటే శ్రావణి, ఈరోజు ఒక పెద్ద వయసు ఉన్న వాళ్ళు తప్ప యువతరం అంతా గ్రామాల్లో ఉండట్లా. ఎందుకు ఉండట్లేదంటే కేవలం ఉపాధి అవకాశాలు లేక. నిజంగా అక్కడ దగ్గరలో వాళ్ళకి ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు ఉంటే వాళ్ళ కుటుంబాలను చూసుకుంటూ ఉంటారు, అక్కడే ఉంటారు. అది లేని పరిస్థితులు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి. గత 5 సంవత్సరాలు అయితే వాళ్ళ పేపర్లో విపరీతమైనటువంటి మా హయాంలో ఇన్ని భారీ పరిశ్రమలు వచ్చినాయి, అవి వచ్చినాయి, పెద్ద పెద్ద ప్రకటనలు. సరే, ఎన్ని భారీ పరిశ్రమలు వచ్చినాయి అంటున్నారు కదా, ఒక 5 పేర్లు చెప్పండి అంటే ఎవరు చెప్పేవాళ్ళు లేడు. పోనీ పలానా జిల్లాలో వచ్చిందంటే ఏ జిల్లాలో వచ్చిందో చెప్పండి అంటే అది చెప్పింది లేదు. కేవలం వాళ్ళ పేపర్లో మాత్రమే వచ్చినాయి ఆ పరిశ్రమలో. మన ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ గారు, మాజీ ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ గారు ఏమి మాట్లాడేవారు చూశారు కదా. ఇప్పుడే మేము సంతకాలు పెట్టాం, వచ్చాం, అది కోడి గుడ్డు పెట్టాలి, పొదగాలి అనే రకమైన మాటలు మాట్లాడారు. పోనీ దావోస్ వెళ్ళారు కూడా. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏదైనా తీసుకొచ్చారా అంటే అక్కడ ఎంఓయూలు లేవు, వచ్చింది లేవు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే చాలామందికి అర్థం కానిది, ఓ పక్కన తెలంగాణ రాష్ట్రంలో మాకు ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి, అన్ని పెట్టుబడులు సంతకాలు అని చెప్పుకుంటున్నారు కదా, అలాగే ఇతర రాష్ట్రాలు చెప్పుకుంటున్నారు కదా. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి అతను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు టీం అంతా వెళ్ళారు కదా, ఒక ఎంఓయూ జరగలేదు, పెట్టుబడులు రాలేదు అనేటువంటి విషయం మీద ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కావచ్చు, వాళ్ళ పేపర్లో కావచ్చు, ఖాళీ చేతులతో వచ్చారని చెప్పేసి. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో వీళ్ళు చేసింది ఏంటంటే, బాబు గారి ఆలోచన ఎంఓయూలు చేసుకోవడం కాదు. ఎంఓయూలు ఎలా ఉంటుందంటే శ్రావణి, ఒక ఇండస్ట్రీ సమ్మిట్ జరిగితే దాదాపు ఒక 100 మంది కంపెనీలతోటి ఎంఓయూలు చేసుకుంటారు. బట్ గ్రౌండ్లోకి వచ్చేటప్పటికి దాదాపు 10-15% మంది కంటే ఎక్కువ జరగవు. మిగతా 80% కేవలం ఎంఓయూలతో ఆగిపోతాయి. మనకి ఎలాగ జరగకూడదు, ఖచ్చితంగా ఈ రోజున ఎంఓయూ చేసుకున్నామంటే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి వాళ్ళ ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే దాని మీద. దాంతోపాటు మన ఇండస్ట్రియల్ పాలసీ ఎలా పెట్టుకున్నామంటే, కేవలం మీరు వచ్చి ఒక మిషనరీకి సంబంధించినటువంటి సంస్థ ఏదో పెట్టేసి మీరు వెళ్ళిపోవడం కాకుండా, మీరు ఎంతమందికి మా రాష్ట్రంలో యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తే అంత ఎక్కువగా రాయితీలు ఇస్తాం. అంటే వాళ్ళు పెట్టుబడికి వాళ్ళు ఇచ్చే ఉపాధి అవకాశాలకి, ఉద్యోగ అవకాశాలకి మన రాయితీలకి లింక్ పెట్టాం. లింక్ పెడితే ఏమవుతుందంటే ఖచ్చితంగాను ఏదో నమ్మకంగా జరిగే కాకుండా నిజంగా పెట్టుబడి ఏంటనే వస్తాయి. శ్రావణి 7 నెలలు అయింది ఈ ప్రభుత్వం ఏర్పడి. గతంలోనే క్రితం నెల మన ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు. దాదాపు 2,08,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి పరిశ్రమలకు ఆయన శంకుస్థాపన చేశారు, కొన్ని ప్రారంభోత్సవాలు చేశారు. అంటే ఆల్రెడీ రాష్ట్రానికి వచ్చేటువంటి ఏంటంటే మనకు క్లారిటీ వచ్చింది. చంద్రబాబు గారు ఏం చేశారంటే దావోస్ వెళ్ళినప్పుడు ముందు ఏపీ బ్రాండ్ ఇమేజ్ ఏంటన్నది అక్కడ ఎక్స్పోజ్ చేశాడు ఆయన. మా ఆంధ్రప్రదేశ్లో, మా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఏంటి, ఆ వనరులు అంటే సహజ వనరులు ఉంటాయి, మానవ వనరులు ఉంటాయి. సహజ వనరులు మాకు ఎన్ని ఉన్నాయి, మాకు ఉన్నటువంటి 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, మాకు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్, ఇవి ట్రాన్స్పోర్టేషన్స్ అన్నీ చెప్పాలి. అదే సందర్భంలో మానవ వనరులు, మా దాంట్లో మా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, ఇంతమంది యువత ఉన్నారు, కష్టపడే తత్వం ఉన్నట్టు మన ప్రజలు ఉన్నారు, అన్నీ పెట్టడానికి మీకు అవకాశం ఉంది. అదే సందర్భంలో ఏమిటంటే ఇక్కడ రాజకీయ వాతావరణం కూడా వాళ్ళకి చెప్పాలి. అంటే లోకేష్ గారు పదే అదే మాట్లాడుతున్నాడు ఆయన. మేము ఎంతమందితో ఇండస్ట్రీస్ మాట్లాడినా వాళ్ళ భయం ఒకటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో అనేటువంటి భయం ఉంది. కాబట్టి ఆ భయం లేకుండా భరోసా ఇవ్వాల్సిన పని మాకు కూడా ఏర్పడిందని చెప్పేసి ఆయన మాట్లాడారు. దాంతో ఏమైందంటే మన రాష్ట్రానికి వచ్చేది ఏదైనా కూడా కేవలం ఎంఓయూతో కాకుండా నిజమైన పెట్టుబడులు ఏంటన్నాయి ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్నాయి. దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు సంబంధించిన పెట్టుబడులు. నేను దాంట్లో అన్నీ చెప్పలేను కానీ కొన్ని చెప్తా. ఎన్టీపీసీకి సంబంధించింది, మన హరితేంద్రం అంటున్నాం కదా, ఇప్పుడు దానికి సంబంధించి 1,85,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 57,000 మందికి ఉద్యోగాల కల్పనతో వైజాగ్ ప్రాంతంలో అది వస్తుంది. ఆర్ఎస్ఎల్ మిట్టల్ స్టీల్ అంటాం కదా, దానికి 1,35,964 కోట్లతో 55,000 మందికి ఉపాధి కల్పనతో అనకాపల్లిలో అది ఏర్పడుతుంది. తర్వాత ఎన్హెచ్పిసి అండ్ జెన్కో 1,00,000 కోట్ల పెట్టుబడితో 7,000 మందికి ఉద్యోగాల కల్పనతో కర్నూలు ఏర్పడుతుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతాలకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేను పెద్దయే చెప్తున్నాను అనమాట, ఎక్కువ చెప్పట్లా.
టీసీఎస్ సంస్థ దాదాపు 10,000 మందికి ఉద్యోగాలు ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి 10,000 మందికి ఉపాధి కల్పించాలని వాళ్ళు వైజాగ్లో పెడుతున్నారు. టాటా పవర్, గ్రీన్కో, ఆఫ్ట్రా గ్రీన్ ఎనర్జీ, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్, యాక్షన్ టెస్ అని అంటుంది. పెద్ద పెద్ద కంపెనీస్ భారీ ఎత్తున కొన్ని వేల మందికి ఉపాధి కల్పించినటువంటి పెట్టుబడులు పెడుతున్నారు. ఈ రోజున ఈ 7 నెలల కాలంలోనే 6,33,726 కోట్ల రూపాయలతోటి దాదాపు 4 లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు. మన లక్ష్యం ఏంటమో మనం ఆల్రెడీ చెప్పాం. దాదాపు 20 లక్షల మందికి ఉపాధి అవకాశం కల్పించాలని చెప్పేసి. నేను అంటుంది ప్రత్యక్షంగా పెట్టుబడులు ఇవి. ఒక కంపెనీ వస్తుందంటే దాంతోపాటు అనుబంధ పరిశ్రమలు అనేకం వస్తాయి. ఆ విధంగా ఉపాధికి అవకాశం కలుగుతుంది. వీళ్ళు ఏమంటారు, మేము దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం గతంలోని. ఎవరికి? వాలంటీర్లకి 5,000 రూపాయలు ఇచ్చి అదే విధ ఉద్యోగాన్ని మొదలుపెట్టారు. వాళ్ళు చెప్పింది ఏంటి, మేము అధికారంలోకి వస్తే దాదాపు 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు. ఎక్కడా చేయలేదు. ఒక్క సంవత్సరం కూడా డిఎస్సి కూడా చేయలే. ఆయన ఏమన్నాడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు డిఎస్సి కూడా చేయలేకపోతున్నాడు అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తులు అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి కూడా పెట్టలే. ఈరోజు డిఎస్సి పెడుతున్నాం. నేను ఏమంటున్నానంటే మన లక్ష్యం ఏదైతే ఉందో రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశం యువతకి. ఈరోజు ఆల్రెడీ 7 నెలల్లోనే 4 లక్షల మందికి చూపించాం. నేను అంటుంది కేవలం 5,000 రూపాయలతో వాళ్ళ జీవితాన్ని అలా పెట్టేయకుండా వాళ్ళకి ఒక 10 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఏం చేస్తున్నారంటే, ఒక పక్కన ఇక్కడ సహజ వనరుల్ని, మానవ వనరుల్ని చూపిస్తేనే బ్రాండ్ ఇమేజ్ని, ఏపీ బ్రాండ్ ఇమేజ్ని చూపించుకుంటా మనకున్న వనరులన్నీ వాళ్ళకి చెప్పడం. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆంధ్రప్రదేశ్లో రావడానికి అవకాశం లేనటువంటి వాతావరణం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవన్నీ జరుగుతున్నాయి. నేటందు శాలిని ఇదే విధంగా వాళ్ళు చేస్తున్న కృషికి చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వీళ్ళు చేస్తున్న కృషికి కింద ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా సహకారం కావాలి. ఎందుకంటే కేవలం వాళ్ళ ముగ్గురు 24/7 పనిచేస్తే కుదరదు. కింద ఉన్నటువంటి అధికార యంత్రాంగం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు వాళ్ళకి తోడ్పడితే మాత్రం 2047 దాకా ఈయన ఏదో పెట్టుకున్నారు. కానీ 2029కే ఈ 5 సంవత్సరాల్లోనే ఎప్పుడూ లేనటువంటి ప్రగతి ఆంధ్రప్రదేశ్ చూడబోతుంది. ఇది జరగబోతుంది కూడా. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సార్ ఆంధ్రప్రదేశ్ మొత్తం పెట్టుబడులు చేసుకోవాలి. ఎంతంది పెట్టుబడులు పెట్టడం ఒకటి, దాన్ని సద్వినియోగం చేసుకుంటాం. మళ్ళీ మరోసారి అటువంటి అవకాశాలు లేకుండా ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. గతంలో ఏం జరిగింది, గత 5 సంవత్సరాల్లో మనం ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకెళ్లాడు. పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన రాష్ట్రం వైపు చూసి ఎంత హేళనగా మాట్లాడారు. ఇవన్నీ ప్రజలు కూడా గమనించాలిగా. ఎందుకంటే మన రాష్ట్రంలో కొరత ఏమీ లేదు. కేవలం ఏంటంటే ఇక్కడ రాజకీయ వాతావరణంతో ఉన్న పరిశ్రమలంతా పారదోలేడు. మనకి అమర్రాజా గ్రూప్ పెద్ద మనకు ఉదాహరణ, చక్కటి కంపెనీ. దాని నుంచి ఏదో విషవాయువులు వస్తున్నాయని చెప్పేసి అని మీరు వెళ్ళిపోండి, మేమే తన్ని తగలేసాం అనేటువంటి మాటలు మాట్లాడి సజ్జల, మేమే తరిమేసాం అన్నట్టుగా. వాళ్ళని ఈరోజు తెలంగాణ వాళ్ళకు హక్కును చేర్చుకున్నారు, అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. అంటే నేను అంటుంది ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఉన్నటువంటి సోలార్ పవర్ లేకపోతేనేమో సిమెంట్ ఫ్యాక్టరీలోనేమో ఆక్సిజన్ వాయువులు వస్తాయి. వేరే వాళ్ళు ఎవరైనా పెట్టుబడులు పెడితేనేమో దాంట్లో విషవాయువులు వస్తాయి. ఆ విధమైన ప్రచారం చేసి నిజంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకుండా చూశారు. అంటే కేవలం యువతకి ఉపాధి అవకాశాలు లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి కూడా ప్రభుత్వానికి 7 నెలల్లోనే ఎంత మార్పు వచ్చింది, ఎటువంటి పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. అదే సందర్భంలో కేవలం 7 నెలల్లోనే ఇలా చేశారు కాబట్టి భవిష్యత్తులో ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవుతే మన రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్తుంది అంటే మన తర్వాత మన బిడ్డలు కూడా ఇతర రాష్ట్రాలకి లేకపోతే ఇతర దేశాలకి వెళ్ళిపోయే అవకాశం లేకుండా కేవలం ఇక్కడే ఉండి చక్కగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నిటి మీద ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. నేను ఎందుకు అంటున్నానంటే కేవలం వాళ్ళు చేస్తున్న కృషే కాదు, ప్రజల సహకారం కావాలి, ప్రజాప్రతినిధుల సహకారం కావాలి, అధికార యంత్రాంగం సహకారం కావాలి. ఇవన్నీ వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఏపీ బ్రాండ్ అన్నది ఖచ్చితంగా 2029 నాటికి అద్భుతమైనటువంటి అవకాశాలతోటి నిజంగా స్వర్ణాంధ్రప్రదేశ్ అంటాడు చంద్రబాబు గారు. ఆ పదానికి అర్థం ఏంటో తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.